క్రీస్తు ప్రభునందు దేవుని సంఘ విశ్వాసులారా, మరి యొక్క సమయంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ త్రిత్వం తరువాతి 4వ ఆదివారపు ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును కృపగలిగిన మా దేవ, స్తోత్రములు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఆయన మేమందరము చేరి ఆత్మతోనూ సత్యముతోనూ నేను ఆరాధించుటకు పరమ తండ్రి నీవు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్ సంఘపక్షముగా ఏర్పాటు చేయబడిన ఆరాధన బట్టి మీకు స్తోత్రాలు అర్పిస్తూ, నాయన లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్నటువంటి పాల్గొనుచున్న వారందరి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమందరము ఆయా గృహాలు ఆయా స్థలాల నుండి ఏక మనసుతో తండ్రి నీ సన్నిధిలో నిన్ను ఆరాధించుటకు నీ కృప చూపమని ప్రార్థిస్తున్నాం. సంఘమును సంఘ విశ్వాసుల కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఎందరైతే ఈ ఆరాధనలో పాల్గొనుచున్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. సర్వలోకమును సృజించిన దేవుడవు, సర్వసృష్టికర్తవు తండ్రి, మీ ఉన్నతమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తుంటుండగా మిమ్మల్ని మీరు హెచ్చించుకోండి, ఘనపరచుకోండి. దీనులమైన మేము మిమ్మల్ని ఆరాధిస్తుంటుండగా సమస్తమును నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. క్రమముగాను మర్యాదగాను నీ సన్నిధిలో మేము ఆరాధించినట్లు సమస్తమును నీ స్వాధీనమందుంచుకొనమని యేసు ప్రభువారి నామంలో ప్రార్థించి వినయముగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంఘ విశ్వాసులారా, ఆరాధన కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 5వ కీర్తన, నీతిగల యెహోవా స్తుతి ఆత్మతో నర్పింతమనే కీర్తన ద్వారా నేటి ఆరాధన కొరకు సిద్ధపడదాం. ఆయా గృహాల్లో ఉన్నటువంటి మీరందరూ కూడా ఆరాధన కొరకు సిద్ధపడవలసిందిగా మనవి చేస్తున్నాను. Say
త్రిత్వం తరువాతి 4వ ఆదివారము ఆరాధన జరిగించుకుందాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగచేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభుని యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నను కొంటిని. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభుని యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనొచ్చు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమణకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ చెంత కుమారునిచ్చిన మిగుల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయం. మేము నీ కృపచేత నిత్యజం పొందినట్లు నిన్ను గూర్చియు నిశ్చితమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యం తగిన విధేయతను మాయందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపలన్నిటినీ క్షమించుచున్నారు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులు అగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షింపబడును. ఓ ప్రభువా, రక్షణ మా అందరికీ దయచేయము. త్రిత్వము తరువాతి 4వ ఆదివారముకై ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. యెహోవా నాకు వెలుగును రక్షణైనై ఉన్నాడు, నేనెవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. దుష్టులను నన్ను బాధించు శత్రువులను నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. ప్రారంభ గీతము ఇంత పర్యంతము.
ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా. Hallelujah.
ప్రార్థింతుము. ఓ ప్రభువా, నీ సంఘము భక్తి సహితమైన నెమ్మది కలిగి సంతోషముతో నిన్ను సేవించులాగున ఈ లోక చర్యలనన్నిటినీ నీ పరిపాలనచే సమాధానముగా జరుపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడవై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభునైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయతో అందరూ కూర్చోనండి. క్రీస్తునందు దేవుని సంఘ విశ్వాసులారా, ఇంతవరకు ఆరాధనలో ఏకీభవించిన మీకు ప్రభునామములో శుభాలు తెలియచేస్తూ నేటి ఆరాధనకై ఏర్పాటు చేయబడిన లేఖనాలు చదవబడుతూ ఉన్నాయి. మొదటిగా పాత నిబంధన లేఖనము యెషయా గ్రంథము నుండి 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనము నుండి 12వ వచనం వరకు శ్రీ పోతుల ప్రభాకర్ గారు వాక్య పఠనము చేస్తారు. తదుపరి పత్రిక లేఖనము రోమా పత్రిక 14వ అధ్యాయము 7వ వచనము నుండి 17వ వచనం వరకు, రోమా పత్రిక 14వ అధ్యాయం 7 నుండి 17వ వచనం వరకు కుమారి మెర్సీ సౌజన్య వాక్యం చదువుతారు. తదుపరి సువార్త లేఖనము పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 43 నుండి 48 వరకు పాస్టర్ జాషువా వాక్యం చదువుతారు. త్రిత్వంలోని 4వ ఆదివారం కోసం ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6 నుంచి 12 వరకు ఈ విధంగా రాయబడి ఉంది. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు, నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా, నీ ఆహారము ఆకలిగిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపుకుంటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగ నువ్వు చేసినట్లా నీ వెలుగు వేకు చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలేను. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నిన్నానను. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నువ్వు మాని, ఆశించిన దానిని ఆకలిగొన్న ఇచ్చి, శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడునూ వెపుకుచుండు నీటి ఊట వలె ఉండదు. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరగబడిన దానిని బాగు చేయవాడవనియు, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరిచిన వాడవనియు నీకు పేరు పెట్టబడును. పాత నిబంధన ఇంత పర్యంతం. త్రిత్వంలోని 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వచనం నుండి 17వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము.
కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా? మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. కాగా మనమిక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చుకుందాము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. సహజముగా ఏదియూ నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకొని వానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజనం మూలంగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకునివాడు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయేనో వానిని నీ భోజనం చేత పాడు చేయకము. మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమున ఉన్నది. ఇంతటితో పత్రిక పాఠ్యభాగము ముగిసి ఉన్నది. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 43 నుండి 48వ వచనం వరకు. నీకు మహిమా కలుగును త్రిత్వములోని 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠభాగము పరిశుద్ధుడైన మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 43 నుండి 48 వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఇంతటితో ఈ దినమునకైన సువార్త పాఠము ముగిచున్నది. మనందరము కలిసి ప్రభు ఎదుట అపోస్తల విశ్వాసమును ఒప్పుకుందాము. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమును ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో ఉండి 3వ దినము లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రిగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండినాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చి నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానము నిత్య జీవనమని నమ్ముచున్నాను. ఆమేన్. దయతో అందరూ కూర్చోనండి. ప్రభునందు దేవుని విశ్వాసులారా, మరొకసారి మీ అందరికీ మన ప్రభునామంలో వందనాలు చెల్లిస్తూ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణంను బట్టి ప్రభు నేను స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ఆరాధనలో
సహవాసంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ నేటి వాక్య భాగం కొరకు సిద్ధపడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 173వ కీర్తన, యేసుని ప్రేమను నేమార్కున అనే కీర్తన పాడుకుని దేవుని యొక్క వాక్యం కొరకు సిద్ధపడదాం. అందరూ ఏకీభవించండి. మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. అందరూ కూర్చోనండి. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 43-44 వచనాలు చదువుతున్నాను. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో ఆరాధన ద్వారా నీ సన్నిధికి రావటానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యంను బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ సమయమందు నీ వాక్యంను పట్టుకొని నాయన ఈ స్థలమందు నిలిచిండగా నీ ఆత్మాభిషేకము మా మీద అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ వాక్యం ద్వారా మమ్మలను విశ్వాసములో బలపరచండి. ఆయా స్థలాల నుండి ఈ వాక్యం వినిచిన ప్రతి ఒక్కరితో మీరు సూటిగా మాట్లాడి నీ వాక్యానుసారమైన జీవితము జీవించులాగిన హృదయ ప్రేరేపణ మీరు అనుగ్రహించమని, నీ దాసునిగా నీ పక్షంగా నిలబడినాను, నన్ను బలపరచమని యేసు ప్రభువారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియా దేవుని సంఘ విశ్వాసులారా,
ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియచేస్తున్నాను. ఈ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ ప్రభునామములో సెయింట్ జాన్స్ లూథరన్ సంఘ పక్షముగా వందనాలు తెలియచేస్తున్నాను. గతించిన ఆదివారం నుండి నేటి వరకు దేవుడు తన మహాకృప చేత మనల్ని ఈ రీతిగా కాపాడిన విధానం బట్టి మొదటిగా దేవుని నేను స్తుతించి మహిమపరుస్తున్నాను. అందరూ ప్రభునామంలో సురక్షితముగా ఉన్నారని తలస్తూ దేవుడు మనకిచ్చినటువంటి లేఖనాలను ధ్యానించడానికి సిద్ధపడదాం. యేసు ప్రభువారు స్వార్థ పరిచర్య ప్రారంభించిన తొలి దినాలలో ఆయన జనసమూహములను ఉద్దేశించి చేసిన ప్రసంగాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆ ప్రాముఖ్యమైనటువంటి ప్రసంగాలలో ఆయన కొండ మీద చేసిన ప్రసంగము గొప్ప అద్భుతమైనదిగా మనం అనేక సందర్భాల్లో విన్నాం. 5వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనం మొదలుకొని 7వ అధ్యాయము 27వ వచనం వరకు కొండ మీది ప్రసంగముగా ధ్యానించబడుతున్నది. ఏకమొత్తముగా చూసినట్లయితే కొండ మీద ప్రసంగముగా ఎంచబడుతున్నా కానీ అనేక అంశాలు, దాదాపు 20 ప్రసంగాలు దీనిలో ఇమిడి ఉన్నట్లుగా మనం గమనించగలం. 19 నుండి 20 ప్రసంగాలు ఆ కొండ మీద జన సమూహమును ఉద్దేశించి ప్రభువు చేసిన ప్రసంగాలు మనకు కనబడుతూ ఉన్నాయి. 5వ అధ్యాయం ప్రారంభ వచనం మొదలుకొని మనము చూడగలిగితే ధన్యతలను గూర్చి, అలాగే 13వ వచనం నుండి సమానతల గురించి, అలాగే ధర్మశాస్త్రమును గూర్చిన బోధ, వ్యభిచారమును గూర్చి, ప్రమాణములను గూర్చి, ప్రతీకారము గూర్చి, ప్రేమను గూర్చి, ప్రార్థన గూర్చి, దేవునికి ఇవ్వటము గురించినటువంటి ప్రసంగాలు, అలాగే ఉపవాసం గూర్చినటువంటి ఉద్దేశాలు, దేవుని యొక్క సన్నిధిలోనికి, దేవుని యొక్క రాజ్యంలోనికి మనం ప్రవేశించేటువంటి ఆ నిజమైన మార్గం గూర్చి, అబద్ధ బోధల గూర్చి, చివరిగా ఆయన ముగిస్తూ బండ మీద కట్టబడిన గృహమును గూర్చినటువంటి ప్రసంగాలు మనం చూస్తున్నాం. వీటన్నిటిలోనికి ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. అదేమిటంటే యేసు ప్రభువారు స్వయంగా చెప్పిన మాట, మీ శత్రువులను మీరు ప్రేమించుడి అన్నటువంటి వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. అలాగే యెషయా గ్రంథము 58లో చూస్తే ఉపవాసమును గూర్చినటువంటి ఉద్దేశాలు మనకు కనబడతా ఉన్నాయి. రోమాపత్రిక 14వ అధ్యాయంలో చూసినట్లయితే మనం ఎవరి కొరకు బ్రతుకుతున్నాం, ఎవరి కొరకు మనము మన జీవనాన్ని కొనసాగిస్తున్నాం అన్నటువంటి మాటలు పౌలు భక్తుని ద్వారా మనం వింటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయంలో యేసు ప్రభువారు ఆ జన సమూహంను చూచి ఆయన బోధిస్తూ చెప్పినటువంటి మాట, మీ శత్రువులను మీరు ప్రేమించుడి అన్న మాట. అలాగే రెండవది, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి అనేటువంటి మాట మనము చూస్తున్నాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మన జీవితాలలో అనేక విషయాలలో మనము అనేక సంగతులను ఆచరించగలం చాలా ఈజీగా. కానీ అనేక మంది జీవితాలలో ఆచరించటానికి చాలా కఠినమైనటువంటి మాటలు దీనిలో ఉన్నాయి. ప్రేమించండి అన్న మాట చాలా సింపుల్గా మనకు కనబడవచ్చును, కానీ దాన్ని ఆచరించట్లో అనేక సమస్యలు మనకు కనబడుతున్నాయి. మరి ప్రాముఖ్యముగా శత్రువులను ప్రేమించుట అనేది చాలా కష్టమైన పని. యేసు ప్రభువారు నొక్కి వారికి బోధిస్తూ చెప్పిన మాట, ఆయన మొదటగా దాన్ని ఏం చేస్తున్నారంటే, ఒకసారి మనం ఆలోచన చేస్తే అక్కడ ఉన్నటువంటి ఒక విభిన్నమైనటువంటి లేదా తప్పుడు మాటను వారు ఆచరిస్తూ బోధిస్తూ ఉన్నారు. దాన్ని సరిచేయటానికి ఈ మాటను ఆయన ఉపయోగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. శత్రువులను ప్రేమించుట గూర్చి దేవుని వాక్యము ఏమని చెబుతా ఉన్నది, ధర్మశాస్త్రం ఏమని బోధిస్తుంది, యేసు ప్రభువారు ఏమని బోధిస్తూ ఉన్నారు, లేదా
అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులు ఏమని బోధిస్తున్నారు? సాధారణంగా ఉన్నటువంటి మాట ఏమిటంటే, మొదటిగా పరిసయ్యులు అసలు ఏమని బోధిస్తున్నారు అన్న మాట మనం చూస్తే 43వ వచనంలో చెప్పబడిన మాట, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఎక్కడ చెప్పబడింది ఈ మాట? పొరుగువారిని ప్రేమించండి, శత్రువులను ద్వేషించండి అని చెప్పబడిన మాట ఎక్కడ వ్రాయబడింది? మీరు విన్నారు కదా అని ప్రభు చెప్తా ఉన్నారు. అంటే ఇది ప్రభు చెప్పిన మాట కాదు, ధర్మశాస్త్రము చెప్పిన మాట కాదు, కానీ శాస్త్రులు పరిసయ్యులు చెప్పినటువంటి మాట ఇది. శాస్త్రుల యొక్క బోధ ఏమిటంటే, పరిసయ్యుల యొక్క బోధ ఏమిటంటే, మీ పొరుగువారిని ప్రేమించండి. పొరుగువారంటే ఎవరు? ఇదొక మళ్ళీ పెద్ద సమస్య. ఇశ్రాయేల్ ప్రజలు తమను తాము పొరుగువారు అనుకున్నారు. కానీ మరొక సందర్భంలో దాన్ని ధ్యానించినట్లయితే పొరుగువారిని గూర్చినటువంటి వేరే సందర్భాలు అనేకం ప్రభువారు చెప్పారు, ఎవరు మనకు పొరుగువారని. మెట్టుకు ఈ దినాన్న వాక్యాన్ని ధ్యానించినట్లయితే ఈ పరిసయ్యుల యొక్క టీచింగ్స్ ఎలా ఉన్నాయి, వారి బోధలు ఎలా ఉన్నాయంటే, సమాజ మందిరములలో వారు నిలబడి వారు బోధిస్తున్న అంశం ఏంటంటే, మీ పొరుగువారిని ప్రేమించండి, మీ శత్రువులను మీరు ద్వేషించండి అని వారికి బోధిస్తున్నారు. హేట్ యువర్ ఎనిమీస్, లవ్ యువర్ నైబర్స్ అన్నటువంటి మాటను వారు బోధిస్తూ ఉన్నారు. ఇది దేవుని వాక్యాన్ని ఒక వక్ర భాష్యంలోనికి నడిపించేటువంటి బోధగా ఉంటుంది. మిస్రీడింగ్ కాన్సెప్ట్ ఇది. దేవుని వాక్యాన్ని తప్పుగా చదవటం, లేదా వారు బోధించిన మాట దేవుని వాక్యంలో ఉన్నదనేటువంటి పొరపాటును మనము గమనించగలం. ఒకసారి ఆలోచన చేస్తే ఈ శాస్త్రులు పరిసయ్యులు ఈ విధంగా బోధిస్తూ ఉన్నారు, మీ పొరుగువారిని ప్రేమించండి, మీ శత్రువులను ద్వేషించండి. అసలు యాక్చువల్గా ధర్మశాస్త్రం ఏమని చెబుతూ ఉంది ఈ విషయంలో? ధర్మశాస్త్రము ఏమని బోధిస్తూ ఉందంటే, చూడండి, లేవీకాండము 18వ అధ్యాయము, లేవీకాండము 19వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే ధర్మశాస్త్రము శత్రువులను ప్రేమించుట గురించి ఏమని బోధిస్తుందంటే, చూడండి, లేవీకాండము 19వ అధ్యాయం 18వ వచనంలో, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచు కనుక నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను. ధర్మశాస్త్రం ఏమని బోధిస్తుందంటే, లవ్ యువర్ నైబర్, నీవు పొరుగువాన్ని ప్రేమించు. అయితే శత్రువుల విషయంలో ఏమని బోధిస్తుంది ధర్మశాస్త్రం? మనకు సంబంధించినటువంటి వారందరినీ మీరు ప్రేమించండి, లవ్ యువర్ నైబర్, నీ పొరుగువాన్ని ప్రేమించు. అయితే శత్రువు విషయంలో మనం ఏమి చేయాలి? ధర్మశాస్త్రము శత్రువుల విషయం ఏమని బోధిస్తుందంటే, చూడండి, నిర్గమాకాండము 23వ అధ్యాయము, నిర్గమాకాండము 23వ అధ్యాయం 4-5 వచనాలు చదివితే మన శత్రువుల ఎడల మనం ఎలా ఉండాలి అని ధర్మశాస్త్రం గురించి తెలియచేస్తున్నది. నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చిన వానికి అప్పగింపవలెను. నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడి ఉండుట చూచి దాని నుండి తప్పింపకయిందునని నీవు అనుకునినను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపాలి. ధర్మశాస్త్రం ఏమని బోధిస్తుందంటే, లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. నిన్ను ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగువారిని అలా ప్రేమించు. అయితే శత్రువుల గురించి ధర్మశాస్త్రం ఏమని చెప్తుందంటే, డూ గుడ్ ఫర్ యువర్ ఎనిమీ, నీ శత్రువులకు నీవు మేలు చేయమని బోధిస్తుంది. శాస్త్రులు ఏమంటున్నారంటే, మీ పొరుగువారిని మీరు ప్రేమించండి అని మొదటి మాట చెబుతూ, శత్రువుల విషయం వచ్చేసరికి మీ శత్రువులను మీరు ద్వేషించండి అని బోధిస్తున్నారు. కానీ ధర్మశాస్త్రం ఏమని చెప్తుందంటే, మంచిది, మీ పొరుగువారిని అందరిని మీరు ప్రేమించండి, లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని ఎలా ప్రేమించుకుంటారో మీ పొరుగువారిని అలాగే చూడండి. శత్రువుల విషయం వచ్చేసరికి వారికి మేలు చేయండి అన్న వాక్యము ధర్మశాస్త్రం ఇస్తూ ఉంది. కొంచెం వివరంగా మనము చూడగలిగితే సామెతల గ్రంథము 25వ అధ్యాయము 21వ వచనంలో జ్ఞాని చెబుతూ ఉన్న మాట,
సామెతల గ్రంథము 25:21 వచనంలో, నీ పగవాడు ఆకలిగొని ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పికొని ఎడల వానికి దాహమేమో. చాలా స్పష్టంగా వాక్యము చెప్తా ఉంది. నీ పగవాడు ఆకలిగొంటే వానికి నువ్వేం చేయాలి? భోజనం పెట్టాలి. అతడు దప్పిగొంటే అతనికి దాహము ఇవ్వాలి. కేవలము పొరుగు వారికి మాత్రమే కాదు, నీ శత్రువుల ఎడల నీవు మేలు చేయాలి అన్నటువంటి సందేశాన్ని ధర్మశాస్త్రము ఇస్తూ ఉంది. పరిసయ్యులు ఈ విధంగా బోధిస్తున్నారు, ధర్మశాస్త్రం ఈ విధంగా బోధిస్తూ ఉంది శత్రువుల విషయంలో. యేసయ్య ఏమని బోధిస్తున్నారు అంటే, ఈరోజు చదవబడినటువంటి వాక్యంలో మత్తయి సువార్తలో మనం చూస్తే యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. ధర్మశాస్త్రము మీ శత్రువులకు మేలు చేయండి అని చెప్తుంది. యేసు ప్రభు దాన్ని కొంచెం ఎలాబరేట్ చేస్తూ, మీ శత్రువులను మీరు ప్రేమించండి, అలాగే మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థించండి, ప్రేమించండి, ప్రార్థించండి అనేటువంటి మాటలు మనము చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలను ఆధారం చేసుకుని 3 సంగతులు మీ మధ్య నేను ఉంచాలని ఇష్టపడుతున్నాను. 1, శత్రువులను ప్రేమించుట ఎలా, శత్రువులను ప్రేమించుట ఎలా అని మొదటి సత్యము. 2వ విషయం ఏంటంటే, ఎందుకు శత్రువులను ప్రేమించాలి. 3వది, శత్రువులను ప్రేమించకపోతే ఏమవుతుంది. మొదటిది, ఎలా ప్రేమించాలి. యేసు ప్రభు చెప్పాడు, మీ శత్రువులను ప్రేమించండి, అది ఎలాగునా. 2వది, ఎందుకు ప్రేమించాలి శత్రువులను. 3వది, ప్రేమించకపోతే ఏమవుతుంది అన్నటువంటి ఉద్దేశాలు మీ మధ్య నేను ఉంచాలని ఇష్టపడుతున్నాను. ప్రేమించండి లేదా ప్రార్థించండి, శత్రువుల కొరకు ప్రార్థించండి అన్న మాట 2 రకాలుగా అర్థం చేసుకుంటారు. ఒక ఆవిడ ఈ ప్రసంగం చెప్తా ఉన్నప్పుడు, మీ శత్రువుల కొరకు ప్రార్థించండి అనేటువంటి మాటను ఆధారం చేసుకొని పాస్టర్ గారు ప్రసంగం చేయటానికి ముందు ఒక ఆమెను ప్రార్థనకు పిలిచారు, వాక్యం కొరకు ప్రార్థన చేయమంటాకి. ఆవిడ లేచి ప్రార్థన చేస్తూ, ఆవిడ బాల్య దినములు మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఆ శత్రువులందరి కొరకు ప్రార్థన చేస్తే ఏమంటుందంటే, పలానా టైంలో నన్ను ఇలాగన్నారు, వారు నాశనం అయిపోవాలి. పలానా టైంలో నాకు వారు ఇలా చేశారు, వారి సంగతి నువ్వు చూడు ప్రభు, వారిని ఏమైనా సరే వారి అంతు నువ్వు చూడాలి. శత్రువుల కొరకు ప్రార్థించండి అంటే వారిని దీవించుట కొరకు, వారిని ఆశీర్వదించుట కొరకు ప్రార్థన చేయమన్నాడు, కానీ వారిని శపించుట కొరకు ప్రార్థన చేయమనలేదు. కొంతమంది ఆ శత్రువుల కొరకు ప్రార్థించండి అంటే, కొన్ని కీర్తనలో దావీదు ప్రార్థనలో మనం చూస్తుంటాం, నా శత్రువులను నీవు నశింపచేయమని, నా శత్రువులను నీవు నాశనము చేయమని కొన్ని కీర్తనలో మనం చూస్తుంటాం. అవన్నీ కూడా ఒక రాజుగా దావీదు న్యాయ సూత్రాలకు అనుగుణంగా చేసినటువంటి ప్రార్థనలు అవి, పర్స్పెక్టివ్ ఆఫ్ లా. అంతేగాని మన జీవితంలో, మన విశ్వాస సంబంధమైనటువంటి జీవితం జీవిస్తున్నప్పుడు శత్రువుల కొరకు అలాంటి ప్రార్థన చేయటానికి వీలు లేదు. పొరపాటు పడకండి, సరిగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని రీతిలో వారు పరిచయాలు బోధిస్తున్నప్పుడు మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థించండి. అది కూడా ఎలాగంటే, వారిని దీవించుట కొరకు, వారిని మంచి మార్గంలో నడిపించుట కొరకు, వారిని ప్రేమించండి దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తోంది. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి మాటను ఒక్కసారి మనం కొంచెము ఆలోచన చేద్దాం. 1 ఏంటంటే, శత్రువులను ప్రేమించుట ఎలా అన్నటువంటి ఆ మాటను కనుక మనం ఆలోచన చేస్తే, 1 త్రూ ద కైండ్నెస్ ఆఫ్ ఇన్ యాక్ట్స్, అనగా మన శత్రువులను మనము ఎలాగున ప్రేమించాలి అంటే మన చర్యల ద్వారా, మన యొక్క కార్యాల ద్వారా వారిని ప్రేమించాలి. చర్యల ద్వారా, యాక్ట్స్. అవి కూడా ఎలాంటి చర్యల ద్వారా అంటే, దయ కలిగినటువంటి పనుల ద్వారా, దయ కలిగినటువంటి కార్యముల ద్వారా మనము మన శత్రువులను ప్రేమించగలగాలి.
ఉదాహరణకి చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయము 20-21 వచనాలు చూస్తే, కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమేమో, అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. మన శత్రువులను మనం ఎలా ప్రేమించాలి అంటే, వారికి ఏదైతే అవసరమై ఉన్నదో, ఒకవేళ మన శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి ఆహారం పెట్టుట ద్వారా, అనగా మన చర్యల ద్వారా వారిని మనం ప్రేమించగలం. మాటల ద్వారా కాదు, మన క్రియల ద్వారా శత్రువులను మనం ప్రేమించాలి. పౌలు భక్తుడు చక్కగా చెప్తున్నాడు, నీ శత్రువు ఆకలిగి ఉంటే అతనికి భోజనం పెట్టు. అదే నువ్వు చేసే క్రియ, అదే నువ్వు కనపరిచే చర్య బయటికి. దప్పికొని ఉంటే దాహమేమో. ప్రియ దేవుని బిడ్డలారా, మన శత్రువులను ఎలా ప్రేమించగలమంటే, వారికి ఏది అవసరమై ఉన్నదో అవసరతలను తీర్చుట ద్వారా మనము వారిని ప్రేమించగలం. లూకాసు వార్త 6వ అధ్యాయము 27వ వచనములో ప్రభువారు చెప్పిన మాట, లూకాసు వార్త 6వ అధ్యాయము 27వ వచనంలో, వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించి వారికి మేలు చేయడం. అనగా మన క్రియలను కనపరచాలి. యేసు ప్రభువారు కూడా ఆయన మైదాన ప్రసంగంలో కూడా మరలా ఈ మాట ఉపయోగిస్తుంటారు. లూకాసు వార్తలో 6వ అధ్యాయంలో ప్రభు చెప్పిన బోధ మైదాన ప్రాంతంలో చేసిన ప్రసంగం అది. ఆ ప్రసంగంలో కూడా అంటున్నారు, నేను మీతో చెప్పినదేమనగా, వినుచున్న మీతో చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, ద్వేషించు వారికి మేలు చేయుడి. ఒకటి, వారి ఎడల దయ చూపుట ద్వారా మనం వారిని ప్రేమించగలం. వారి ఎడల కనికరము చూపుట ద్వారా వారిని ప్రేమించగలం. రెండవది, మన శత్రువులను మనం ఎలా ప్రేమించగలం? రెండవది ఏమిటంటే, త్రూ ది ప్రేయర్, ప్రార్థన ద్వారా వారిని ప్రేమించుట. యేసు ప్రభువారు చెప్పిన మాట అదే, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా ప్రేమించటం, దానికి ఎవరో కాదు కానీ ప్రభువారే మాదిరిగా ఉంటున్నారు. లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23:34 చాలా శ్రేష్టమైన మాట. యేసు, తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. యేసు ప్రభువారు చేసిన ప్రార్థన. వీరు అనగా అక్కడ ఉన్న వారందరూ ఆయనకు శత్రువులుగా ఉన్నారు. శత్రువుల పక్షముగా తండ్రికి ప్రార్థిస్తున్నాడు యేసు ప్రభు. మన శత్రువుల పక్షంగా మనం ప్రార్థించాలి. అది కూడా నేను ఇందాకనే జ్ఞాపం చేశాను. ఎలాగునా వారు దేవునితో సమాధానపడబడినట్లు, వారి పాపములు దేవుడు క్షమించినట్లు మనం ప్రార్థించాలి. వారి మీద దేవుడు కనికరపడినట్లు మనం ప్రార్థించాలి. వారి మీద దేవుడు రోషము తీర్చుకోవడానికి, పగ తీర్చుకోవడానికి కాదు మన ప్రార్థన చేయవలసింది. మన శత్రువుల పక్షంగా మనం ప్రార్థించాలి. ఆ ప్రార్థన ఏమిటంటే, వారు పాపములు క్షమింపబడినట్లు, వారి తండ్రితో సమాధానపరచబడినట్లు మనం ప్రార్థించాలి. అందరికీ తెలిసిన మరొక ప్రార్థన అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనంలో స్టెఫను యొక్క ప్రార్థన మనకు కనబడుతుంది. 7 అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనంలో చూస్తే, అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఎవరి మీద అండి? తను కొట్టుచున్న వారి మీద. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఈ పాపం వారి మీద మోపొద్దు. నీవు వారి మీద కనుక పాపం మోపితే వారు శిక్షకు గురవుతారు, వారు నీ ఉగ్రతకు గురవుతారు. కావున నన్ను కొట్టుచున్నటువంటి ఈ పాపము వారి మీద మోపొద్దు అని ప్రభువుకి తన చివరి గడియల్లో సైతము, చనిపోవటానికి చివరి మాట అది. వీరి శత్రువుల కొరకు ఆయన ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే వారి పాపములు క్షమింపబడాలని. ప్రియ దేవుని సంగమ విశ్వాసులారా, మన శత్రువులను మనం ఎలా ప్రేమించగలమంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. కానీ
ఈ మాటలను జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకటి, మన క్రియల ద్వారా, మన చర్యల ద్వారా వారిని ప్రేమించగలం. ఏ చర్యలు అంటే తిరిగి కొట్టుట కాదు, తిరిగి వారిని హింసించుట కాదు, వారికి సహాయపడుట ద్వారా, వారికి కావలసింది సమకూర్చుట ద్వారా, వారి ఎడల జాలిపడుట ద్వారా మనం వారిని ప్రేమించగలం. రెండవది, వారి కొరకు ప్రార్థన చేయటం. ఆర్ఈ నిక్సన్ అనేటువంటి ఒక దైవజనుడు అన్నాడు, ఈ హింసించే వారి కొరకు ప్రార్థన చేయటం చాలా కష్టమైన పని, కానీ అలాగని ఎవరైతే ప్రార్థన చేయగలరో వారు గొప్ప విశ్వాస యోధులు అవుతారని చెప్పేసి అన్నాడు ఆయన. దేవుని ఎదుట ఎవరైతే తమ శత్రువుల కొరకు ప్రార్థించగలరో వారి విశ్వాసము చాలా ఉన్నతముగా ఉంటుందని ఆర్ఈ నిక్సన్ అనేటువంటి ఒక దైవజనుడు తన పుస్తకంలో వ్రాసిన మాట గమనించగలం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శత్రువులను ఇలాగన మన ప్రార్థన ద్వారా, మన చర్యల ద్వారా ప్రేమించగలగాలి అని వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ప్రేమించుటలో 3 ఉద్దేశాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఈ శత్రువులను ప్రేమించుట లేదా పొరుగువారి ఎడల మనము ప్రేమ ఎలాగున కనపరుస్తాం. 3 రకాలైనటువంటి దృక్పథాలు, విభిన్నమైనటువంటి ఆలోచన సరళులు. ప్రేమించుట్లో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క దృక్పథాన్ని కలిగి ఉంటారు. అందరూ కూడా ఒకే దృక్పథాన్ని కలిగి ఉండరు. రకరకాలైనటువంటి విభిన్నమైన దృక్పథాలు, ఆలోచన సరళి మనకుంటుంది. 3 ప్రత్యేకమైనటువంటి ఆ ఉద్దేశాలు, దృక్పథాలు నేను మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను ప్రేమించుట్లో. ఒకటి చూడండి, టు రిటర్న్ ఈవిల్ ఫర్ గుడ్ ఈజ్ డెవిలిష్. మనం ఎవరికైనా మేలు చేస్తామనుకోండి, తిరిగి వారు మనకి చెడు చేస్తే వారిని ఏమంటున్నారంటే సాతాను సంబంధమైనటువంటి దృక్పథము కలిగిన వారుగా దేవుని వాక్యము పోలుస్తుంది. ఈ డెవిలిష్ యాటిట్యూడ్, ప్రేమించుటలో సాతాను సంబంధమైనటువంటి ఆ యాటిట్యూడ్ కొంతమంది కలిగి ఉంటారు. ఎంత మంచి చేసినా వారు ఏం చేస్తారంటే తిరిగి మంచి చేసిన వారికి చెడు చేస్తూ ఉంటారు. డెవిలిష్ యాటిట్యూడ్ ఇన్ లవ్. ప్రేమించుటలో అపవాది సంబంధమైనటువంటి దృక్పథాన్ని బైబిల్ గ్రంథంలో ఉన్నారు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, సమూయేలు మొదటి గ్రంథము 25:21లో చూస్తే, అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియూ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయచు వచ్చి తిని, ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అని అనుకుని అతనికున్న వారిలో ఒక మగపిల్లవాడిని తెల్లవారినప్పటికీ నేను ఉండనియను. ఇది దావీదు అరణ్యంలో దాగుకొని ఉన్న సమయంలో ఆహారం కొరకు ఎవరి దగ్గరికి పంపించాడండి? నాబాలు దగ్గరికి పంపించి, ఇదిగో నీ గొర్రె మందలకు మేము కావలిగా ఉన్నాము, నీకు ఉపకారం చేశాం, కాబట్టి మాకు కొంచెం ఆహారం పెట్టమని అక్కడ సేవకులు వెళ్ళి నాబాలుని అడుగుతూ ఉంటారు. ఆ 4-5 వచనాల్లో మనకు కనబడుతుంటుంది. వెళ్ళి వారు ఆహారం అడిగితే అతడు ఎంత కఠినంగా మాట్లాడతాడు. దావీదు ఎవడు అంటాడు. అనగా చేసిన ఉపకారమును ఏమాత్రమును అతడు ఆ జ్ఞాపకం ఉంచుకోవట్లేదు. అతను గొర్రెల కాపర్లను కాపాడాడు దావీదు, గొర్రెల మందలను సింహాల నుండి కాపాడాడు, ఎంతో మేలు చేస్తాడు. అయినప్పటికీ కొద్దిగా ఆహారము పెట్టమని అడిగేసరికి దావీదు ద్వారా అతడు పొందిన ఉపకారం నాకు తిరిగి ఉపకారము చేయలేకపోయాడు. అనగా దేవుని వాక్యం ఏమంటుందంటే, ఎవరైతే ఒకరికి మంచి చేస్తారో ఆ మంచి పొందుకున్నటువంటి వ్యక్తి తిరిగి వారికి అపకారమును చేస్తే వారిని అపవాది సంబంధించినటువంటి మనస్తత్వం కలిగిన వారినిగా జ్ఞాపకం చేస్తూ ఉంది. డెవిలిష్ యాటిట్యూడ్ ఇన్ లవ్. ప్రేమించుట్లో అది అపవాది సంబంధమైనటువంటి దృక్పథం. రెండవది చూస్తే టు రిటర్న్ గుడ్ ఫర్ గుడ్, బ్యాడ్ ఫర్ బ్యాడ్. ఒకటి అపవాది సంబంధమైనటువంటి దృక్పథము. రెండవది మానవ సంబంధమైన దృక్పథం. ప్రేమలో ఎలా ఉంటుంది? మానవుల మధ్యన ఈ ప్రేమించుట అనే ఆలోచన సరళి ఎలా ఉంటా ఉంది అని ఆలోచన చేస్తే హ్యూమన్ యాటిట్యూడ్ ఇన్ లవ్ ఎలా ఉంటుందంటే,
నాకెవరైనా మంచి చేశారనుకోండి, తిరిగి నేను వారికి మంచి చేస్తాను. నాకు ఎవరైనా చెడ్డ చేశారనుకోండి, తిరిగి వారికి నేను చెడ్డ చేస్తాను. ఇది మానవ స్వభావం. అపవాది స్వభావం ఏంటంటే మంచి చేసినా చెడు చేస్తారు. అంటే ఇదంతా కూడా మనుషులు వ్యక్తపరిచే భావాలే. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళు నాకు మంచి చేశారు కాబట్టి నేను తిరిగి వారికి మంచి చేస్తాను, వారు నాకు చెడు చేశారు కాబట్టి తిరిగి నేను వారికి చెడు చేస్తాను. అయితే ఒకటి చూద్దాం, ఉపకారం నాకు ఉపకారం అని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. సమూయేలు మొదటి గ్రంథము లేదా యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో, నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలును ఇచ్చి. ఇక్కడ దేవుని వాక్యము చెబుతా ఉంది, నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరు నాకు ఉపకారము చేయండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? రాహాబు అనే వేశ్య చెబుతా ఉంది. యెహోషువ 2 వేగులను పంపించినప్పుడు, ఆ దేశంను చూచి రమ్మని, యెరికోను చూసి రమ్మని పంపించినప్పుడు రహస్యముగా వెళ్ళినటువంటి ఆ వేగుల వారిని వేశ్య రాహాబు తన ఇంట చేర్చుకుంది. సైనికులు వచ్చి అడిగారు, నీ ఇంటికి 2 వచ్చారు, ఎక్కడ ఉన్నారు అంటే వారిని దాచిపెట్టి వారు వెళ్ళిపోయారని అబద్ధము చెబుతుంది. అనగా వారి ప్రాణములను కాపాడుతుంది. అక్కడ ఆ మనుషుల ప్రాణాలను కాపాడుతుంది. వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ మనుషులతో అంటుంది, అయ్యా నేను మీకు ఉపకారం చేస్తాను. ఏమి ఉపకారం అంటే, ఇదిగో మీ ప్రాణములను నేను కాపాడాను, తిరిగి మా ప్రాంతానికి వచ్చి దీన్ని స్వాధీనం చేసుకునేటప్పుడు మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి నాకు సంబంధించిన వారందరినీ మీరు ఏమి చేయొద్దు, నా ఇంటి వారికి ఉపకారం చేయండి. ఇదే గుడ్ ఫర్ గుడ్. మానవ యొక్క వ్యవహార శైలి ప్రేమలో అలా ఉంటా ఉన్నది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనంలో కూడా చూస్తే, సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, నీ దాసుడైన నాకు ఒక ఉపకారము చేయవలెను. ఎవరు? యోనాతాను అంటున్నాడు దావీదుతోటి. వారిద్దరూ గొప్ప స్నేహితులు. సౌలు కుమారుడైన యోనాతాను దావీదుతో అంటున్నాడు, నీవు నాకు ఒక ఉపకారం చేయాలి. వారి మధ్యన ఒక ప్రమాణము చేయటానికి ముందుగా, ఇదిగో నీ తండ్రి నా గురించి ఏమనుకుంటున్నాడో నీవు నాకు చెప్పాలి అని యోనాతాను అడిగినప్పుడు, నేను అలాగనే నా తండ్రి గురించి నీకు చెప్తాను. కింద వచనాలన్నీ చూస్తే, ఒకవేళ ఈ యుద్ధములో మమ్మలను సంహరించాల్సిన పరిస్థితి వస్తే నీవు కూడా నాకు ఒక ఉపకారం చేయాలి, నా సంతతి వారిని నీవు కాపాడాలి. అనగా మంచికి మంచి అన్నటువంటి భావన మనకు కనబడుతుంది యోనాతాను దావీదు మధ్యలో. తర్వాత తన కుంటికాళ్ళు కలిగినటువంటి ఒక వ్యక్తిని కూడా ఆ ఉపకారమునకు ఉపకారంగా తీసుకొచ్చి తన రాజ్యంలో పెట్టిన సంగతి మనము చూస్తున్నాం. ప్రియులారా, ఈ రీతిగా మనుషుల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, వారు మనకు మంచి చేశారు, మనం మంచి చేద్దాం. ఈ అపవాది సంబంధమైనటువంటి వ్యవహారం ఎలా ఉంటుందంటే, మనం ఎంత మంచి చేసిన వారు మనకు చెడు చేస్తూనే ఉంటారు. అయితే డివైన్ యాటిట్యూడ్, దైవికమైనటువంటి దృక్పథం ఎలా ఉంటుందంటే, టు రిటర్న్ గుడ్ ఫర్ ఈవిల్ ఈజ్ డివైన్. దేవుని యొక్క దృక్పథం, దైవికమైనటువంటి దృక్పథం ఎలా ఉంటుందంటే, మనము చెడు చేస్తే తిరిగి ఆయన మనకేమిస్తున్నాడు? మంచి ఇస్తున్నాడు. టు రిటర్న్ గుడ్ ఫర్ ఈవిల్. మనం ఎప్పుడూ కూడా చెడు చేస్తున్నాం, మనం ఎంత చెడు చేసినా ఆయన మనకు మంచినే ప్రసాదిస్తున్నాడు. ఇదే ప్రేమించుటలో దైవికమైన యాటిట్యూడ్. దీనిని అలవర్చుకోమని ప్రభు కొండ మీద ప్రసంగంలో బోధిస్తూ ఉన్నారు. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదు. శత్రువులమై ఉండగా దేవుడు మనలను ప్రేమించాడు. మిత్రులుగా ఉండగా ప్రేమించట కాదు, అపవాది సంబంధమైనటువంటి స్వభావంలోనికి మారిపోయినటువంటి మానవ జాతిని, అనగా దేవునికి శత్రువులుగా మారినటువంటి వారిని
యేసు ప్రభు ప్రేమించాడు. అదే మనము ఎప్పుడు కూడా దేవునికి శత్రువులుగా ఉంటున్నాం, కానీ ప్రభు మనలను ప్రేమిస్తున్నాడు. అదే దేవుని యొక్క యేసు ప్రభు యొక్క గొప్ప ప్రేమ. అందుకనే దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అక్కడ పేతురు మిగిలిన అపోస్తులు మాట్లాడుతూ ఒక వ్యక్తిని స్వస్థపరిచారు. స్వస్థపరిచిన వ్యక్తి విషయంలో అక్కడ వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ జరుగుతున్న సంభాషణ బట్టి 15వ వచనం, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపను. పేతురుకి ఒకంత మనం అనుకోవచ్చు, అయ్యా మీరందరూ కలిపి మా గురువు గారిని మీరు సిలువేశారు, చంపారు, మేము మీకు ఎందుకు మేలు చేయాలి? నిజమే కదండి, మా నాయకుడిని మీరు సిలువేశారు. అందుకే ఆ కుంటివాడు కాకపోవచ్చును కానీ వారిలో ఒకడు, ఒక గుంపులో ఉన్నటువంటి వారు ఒకరో ఇద్దరో మన ఎడల నష్టము కలిగించారు అనుకోండి, మనం ఏమంటాం? వారందరినీ శత్రువులుగానే చూస్తాం. ఇక్కడ వీని విషయమై మీరెందుకు అభ్యంతరపడుచున్నారు? ఇగో మీరైతే ప్రభువుని మీరు చంపి జీవాధిపతిని చంపి సిలువేసితిరి కానీ మేమైతే అలాంటి కక్షలు కార్పణ్యాలు ప్రతీకారము పెట్టుకొనక మీలో ఒకడిని మేము స్వస్థపరుస్తున్నాం. వారి మీద ఏమాత్రము శత్రుభావం లేదు. వారందరూ కలిపి ప్రభువుని సిలువేసినా చంపినా తిరిగి వారి మధ్యకి వెళ్ళి వారినే స్వస్థపరుచున్నారు, తిరిగి వారి మీద ప్రేమను కనపరుచుకుంటున్నారు. ఇదే దైవికమైనటువంటి దృక్పథం విశ్వాసులు కలిగి ఉండవలసినది. కానీ ఈ దినాలలో ఎంతమంది అపవాది ప్రోత్సాహము చేత మంచి చేసిన చెడు చేయాలని ఆలోచన చేస్తూ ఉంటారు. ఒక దైవికమైనటువంటి ప్రేమ దృక్పథాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. మరలా మాటను జ్ఞాపకం చేస్తున్నాను. లూకా సువార్తలో, ఇదిగో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. అది దేవుని యొక్క దైవికమైన విశ్వాసపూరితమైనటువంటి ప్రేమ గుణము. శత్రువుల కొరకు మనము కట్టుబడి ఉండాలి, వారిని ప్రేమించుట కొరకని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరినటువంటి మనము శత్రువులను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే మనము ఒక దైవికమైన దృక్పథం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ దైవికమైన దృక్పథం కలిగి ఉంటామో వారికి సహాయం చేయగలుగుతాం, వారి కొరకు ప్రార్థన చేయగలుగుతాం. రక్షణ అనుభవం లేకుండా, క్రీస్తులో రక్షింపబడిన అనుభవం లేకుండా, క్రీస్తు ద్వారా నీ పాపములు క్షమింపబడిన అనుభవం లేకుండా నీవేమాత్రమును కూడా ఈ కార్యములు చేయలేవు. కావున నీవు నీ శత్రువులను ప్రేమించాలంటే మొదటిగా నీవు క్రీస్తు చేత క్షమించబడి ఆయన చేత ఆయన కుమారుడిగా నీవు అంగీకరింపబడాలి. రెండవది నేను జ్ఞాపం చేస్తున్నాను, ఎందుకు ప్రేమించాలి శత్రువులను. మొదటిది ఏంటంటే మన శత్రువులను ఎలా ప్రేమించాలి? సరే, మన వారికి సహాయం చేయటం ద్వారా, వారికి ప్రార్థన చేయటం ద్వారా వారిని ప్రేమించాలి. అసలు ఎందుకు ప్రేమించాలి? మనం ప్రేమించాలి అని ప్రభు చెబుతున్నారు. ఎందుకు ప్రేమించాలి అంటే అక్కడ ఆయన సమాధానం చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం అంటున్నాడు, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఆయన పెట్టిన కండిషన్ ఏంటంటే, మీరు నాకు కుమారులై ఉండాలి, కుమార్తెలై ఉండాలని కోరుకుంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు మీ శత్రువులను ప్రేమించండి. శత్రువులను ప్రేమించకపోతే మీరు నాకు కుమారులు కాదు. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన ఉద్దేశం ఏంటంటే, ఇట్ ఈజ్ నాట్ జస్ట్ విన్, శత్రువుల యొక్క మనస్సు గెలుచుకోవడానికి, వారి యొక్క మనసును గెలుచుకొని వారితో స్నేహము చేయటానికి మాట చెప్పుట ప్రధానమైన ఉద్దేశం కాదు. నిజమే, శత్రువులను ప్రేమిస్తే వారు మన ఎడల స్నేహభావం కలిగి ఉంటారు. కానీ ఇట్ ఈజ్ నాట్ జస్ట్
వారి యొక్క హృదయాన్ని గెలుచుకోవడం కాదు, వారి యొక్క మనసును గెలుచుకోవడం కాదు. దీనిలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, శత్రువులను ప్రేమించట్లో ఉన్న ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, వారిని ప్రేమించటం ద్వారా, ఆ ప్రేమ అనేటువంటి క్రియ ద్వారా మనము ఈ సమాజానికి దేవుని బిడలమని సూచించుకోవడం, వ్యక్తపరచుకోవడం లేదా కనపరుచుకోవడం. అనగా దేవుడు ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? మన శత్రువులను ప్రేమించండి అని అనుట ద్వారా, ఎప్పుడైతే మనం మన శత్రువులను ప్రేమిస్తున్నామో తద్వారా ఆ కార్యము ద్వారా మనము దేవుని బిడలముగా మార్చబడుతున్నాం అని అంటున్నాడు. మీరు నాకు కుమారులైన, మీ పరలోకమందున మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి. వారిని ప్రేమించడం ద్వారా మనము దేవునికి కుమారులు అవుతా ఉన్నాం, దేవుని బిడలుగా మార్చబడుతున్నాం. ఇదే ప్రధానమైనటువంటి ఉద్దేశము. గమనించాలి. ఎందుకు మనం ప్రేమించాలంటే, నీవు క్రీస్తు బిడ్డగా ఉండాలనుకుంటున్నావా? నీ శత్రువులను నీవు ప్రేమించు. నీవు క్రీస్తు బిడ్డగా ఉండాలనుకుంటున్నావా? నిన్ను హింసించే వారి కొరకు నీవు ప్రార్థన చేయి. ఒకసారి ఆలోచన చేస్తే, సౌలు మార్గంలో ప్రయాణిస్తున్నాడు, అననీయాను వెళ్ళి ప్రార్థన చేయి, ఆయన ఉన్నాడు అంటే ఆయన ఏమంటాడంటే, ఇదిగో అతడు మమ్మల్ని హింసించాడయ్యా, ఆయనకు నేను ఎలా ప్రార్థన చేయాలంటాడు. లేదు, నువ్వు లేచి వెళ్ళు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి అని అంటూ ఉంటాడు. అనగా దేవుని యొక్క వాక్యంను మనం ఆలోచన చేయగలిగితే, దేవుని బిడలగా మనం అంగీకరింపబడాలి అంటే మొదట వారిని మనం అంగీకరించాలి. వారిని మనం అంగీకరించకుండా, వారి కొరకు ప్రార్థించకుండా, వారి కొరకు ప్రేమించకుండా వారిని ఏ విధంగా మనం దేవుని బిడలగా ఉండగలుగుతాం? అందుకనే నేడు చెప్పినటువంటి యెషయా గ్రంథము 58వ అధ్యాయం చదవడ పాత నిబంధన వాక్యాన్ని గమనించగలిగితే, ఉపవాస ప్రార్థనలో అనేక సందర్భాల్లో మనం వింటున్న మాట ఆయన అంటున్నాడు కదా. చూడండి 6వ వచనంలో, దుర్మార్గుల కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాని మోకులు తీటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగుగొట్టయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా అంటాడు. అనగా ఉపవాసము చేయుట గురించి, ఎలా చెయ్యాలి అన్న ఉద్దేశాన్ని బయలుపరుస్తూ, మీ ఉపవాసం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించుకొని అంటున్నాడు. ఆపదలో ఉన్న వారికి సహాయము చేయకుండా నీ ఉపవాసం చేస్తే ఏమి ప్రయోజనం? నీ ఎదుట ఆకలితో ఉన్న వాడికి నీ దగ్గర ఆహారం పెట్టుకుని ఆహారం అతనికి అందించకుండా నీవు ఉపవాసం చేస్తే అది ఏ రకమైన ఉపవాసం? ఒకసారి ఆలోచించు. ఇతరులను తిరస్కరిస్తూ, ఇతరులను దూషిస్తూ, ఇతరులను నీ హక్కున చేర్చుకోకుండా నీ ఒక్కడవే దేవుని సన్నిధికి వచ్చేసి నేను ఉపవాసం ఉన్నాను అంటే అది ఎంతవరకు ప్రయోజనమో ఆలోచించాలి. ఇతరులను ప్రేమించని మన ఉపవాసాలు, ఇతరులను ప్రేమించని మన ఆరాధనలు, ఇతరులను తిరస్కరించేటువంటి మన యొక్క ప్రార్థనలు ఏ విధంగా ప్రభువుకి యోగ్యమైనవిగా కనబడతాయి? ఇతరులను దీవించకుండగా ప్రియ దేవుని బిడ్డలారా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎప్పుడైతే ఇలాంటి దైవికమైన దృక్పథము కలిగి నీవు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తావో, ఈ 58వ అధ్యాయం యెషయా గ్రంథము ఇంచుమించు 7వ వచనం నుండి 12వ వచనం వరకు చూస్తే 10 దీవెనలు ఉంటాయి. అందులో 10 రకాలైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు. ఎప్పుడు అంటే, నీవు ఈ విధమైనటువంటి నీ శత్రువుల ఎడల, నీ పొరుగువారి ఎడల, నీ సహవాసం ఎడల సరైన దైవికమైన దృక్పథము కలిగి ఉంటే అనేక రకాలైనటువంటి దీవెనలు నేను నీకు ఇస్తాను అంటున్నాడు. అలాగున నీవు చేసిన ఎడల 8వ వచనం మధ్య భాగం చూస్తే, ఇదే నాకు ఇష్టమైన ఉపవాసం అని చెప్పి, అలాగూ నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీతి నీ ముందర నడుచును, యెహోవా నీ వెనుకటి భాగమును కావలి కాయును, యెహోవా నీవు పిలువగా ఉత్తరం ఇచ్చును. కింద అనేకమైన దీవెనలు ఉన్నాయి. నీవెప్పుడైతే నీ శత్రువులను ప్రేమిస్తావో అప్పుడు నా యొద్దకు వచ్చి నీవు ప్రార్థిస్తే నీవు నా కుమారుడిగా నేను అంగీకరిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయాలి. ఇలాంటి ఏమీ లేకుండా, అందుకనే చూడండి రోమాపత్రిక 14వ అధ్యాయంలో చూస్తే పత్రిక వాక్యంలో కూడా పౌలు బోధిస్తున్న మాటలు. రోమాపత్రిక 14వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే అంటున్నాడు, కాగా మనం ఇక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చకుందాము,
ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగ చేయకుందమని మీరు నిశ్చయించుకొనుడి. పై వచనాలన్నీ చూస్తూ మనలో ఎవడనూ తన కోసమే బ్రతుకుడు, ఎవడనూ తన కోసమే చనిపోడు, మనం బ్రతికినను చనిపోయినను బ్రతుకు ప్రభువారం అని చెప్పి ఆయన ఏమంటున్నాడంటే, ఓ ప్రియ దేవుని విశ్వాసులారా, సంఘమా, మీ శత్రువులకు కానీ మీ సహోదరులకు కానీ మీరు ఆటంకాలు కలిగిస్తూ వారి ఎడల దేశభావం కలిగి ఉంటూ మీరు ఏ విధంగా నా బిడ్డలని మీరు చెప్పుకుంటారు? మీరు నా బిడ్డలుగా ఎంచబడాలి అంటే మీ సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగ చేయకుందమని మీరు నిశ్చయించుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమించటం గురించి చెబుతూ అంటున్నాడు. మనం ఎందుకు ప్రేమించాలి అంటే మనము ప్రభు పిల్లలమైండునట్లు మనం ఆయనను ప్రేమించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం అంతా చదివితే, మీరు నన్ను ప్రేమించండి, అప్పుడు దీనిని బట్టి నా పిల్లలని నేను మిమ్మల్ని ఒప్పుకుంటాను. అనేక సందర్భాల్లో ఆ వాక్యం చదివాం. కావున మనం ఎందుకు దేవుని ప్రేమించాలంటే, నీవు నేను మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ యేసు ప్రభు బిడలుగా ఎంచబడాలి అంటే మనము మన శత్రువుల ఎడల ప్రేమను కలిగి ఉండాలి. ఈ సమయంలో 3వ మాట నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిది ఎలా ప్రేమించాలి, రెండవది ఎందుకు ప్రేమించాలి, మూడవది ప్రేమించకపోతే ఏమవుతాం, లేదా ప్రేమించకపోతే ఏమి జరుగుతుంది. సింపుల్గా ఉన్న ఆన్సర్ ఏంటంటే, జవాబు ఏంటంటే, మీరు మీ శత్రువులను ప్రేమిస్తారా, నాకు కుమార్తెలు కుమారులు అవుతారు. ప్రేమించలేదనుకోండి, మనం దేవుని పిల్లలము కాము. చాలా సింపుల్ ఆన్సర్. అయితే ఆయన అంటున్నాడు, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, మెట్టుకు నీ వలె నీ పొరుగువాన్ని ప్రేమించమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన యెడల బాగుగానే ప్రవర్తించిన వారగుదురు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపము చేయవారగుదురు. అనగా ప్రేమించకపోతే వారు పాపులు అవుతారు అంటున్నాడు. ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను గనక మీరు నెరవేరిస్తే మీరు బాగుగానే ప్రవర్తించిన వారు. ఒకవేళ నేను చెప్పిన ఈ మాటను గనక మీరు వినకపోతే, దాన్ని అనుసరించకపోతే మీరు పాపము చేయవారగుదురు, తద్వారా అపరాధులను తీర్చబడతారు. ఒకటి, ప్రభు చెప్పిన మాట ప్రేమించండి, దాన్ని మనం అనుసరించకపోతే పాపంతో సమానం. రెండవది చూసినట్లయితే గలతీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో పౌలు చెప్పిన మాట, గలతీ పత్రిక 5:15 అంటున్నాడు, అయితే మీరు ఒకరినొకడు కరచుకొని భక్షించిన యెడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనడి. పౌలు చెప్తున్న మాట, ఒకరినొకడు కరచుకొని భక్షించిన. ఎప్పుడు మనము తగాదాలు పడుతుంటాం, ఎప్పుడు తగాదాలు పడుతూ ఒకరినొకరు నష్టపరుచుకుంటూ ఉంటే ఏమవుతామంటండి? నశించిపోతాం. ఒకటి, పాపులం అవుతాము. రెండవది, ప్రభు చెప్పిన మాట పైన 14వ వచనం చూస్తే, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని ఒక్క మాటలో సంపూర్ణమైనది. ఆ ప్రేమ స్వభావం మనం కలిగి ఉండక నిరంతరము ఒకరము కలహించుకుంటూ తగాదాల పడుతూ ప్రభు సన్నిధికి వచ్చి ఉపవాసాలు చేసి ప్రార్థనలు చేసి ఆరాధనలు చేస్తే దానివల్ల మనకేమీ ప్రయోజనము లేదు. ప్రేమ ఉంటే ద్వేషం ఉండదు. ఆ ద్వేషము మనము చెరుపు వేసుకొని క్రీస్తు యొక్క ప్రేమలోనికి మారాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము శత్రువులను ప్రేమించాలి. మనము శత్రువులను ప్రేమించకపోతే దేవుని ఎదుట దోషులుగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుందేమో ఒక్కసారి ఆలోచన చేయాలి. రోమాపత్రిక 13వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, రోమాపత్రిక 13వ అధ్యాయం 9వ వచనంలో, ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపలను వాక్యంలో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి.
ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండట ధర్మశాస్త్రమును నెరవేర్చటే. ప్రేమ కలిగి ఉండట ఒకటి మనము దేవుని ఎదుట యోగ్యులముగా ఉండినట్లు చేస్తుంది. ప్రేమ కలిగి ఉండట మనము నశించిపోకుండా కాపాడుతుంది. ప్రేమ కలిగి ఉండట అనగా దేవుని మాటను నెరవేర్చిన వారము అవుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువు వారు చెబుతున్న మాటలు ఏంటంటే 3 ప్రత్యేకమైన మాటలు. ఒకటి, ప్రేమించండి. రెండవది, దీవించండి. మూడవది, ప్రార్థించండి. మీ శత్రువుల ఎడల మీ శత్రువులను మీరు ప్రేమించండి, మీ శత్రువులను దీవించండి, మీ శత్రువులను వారి కొరకు ప్రార్థించండి. ఎవరు చేయగలరు ఇది? ఒకని శత్రువుని ఒకడు ప్రేమించాలి అంటే, ఒక శత్రువుని ఒకడు ద్వేషించకుండా, అతన్ని శపించకుండా అతన్ని దీవించాలి అంటే, శత్రువు కొరకు ప్రార్థించాలి అంటే ఎవరి వలన సాధ్యం ఇది? జక్కయ్య అనే వ్యక్తి ఉదాహరణకు మనకు కనబడుతుంటాడు. యేసు ప్రభు తన ఇంటికి వచ్చిన తర్వాత, ప్రభుతో మాట్లాడిన తర్వాత ఆయన ఏమంటాడంటే, నాకున్న ఆస్తి అంతా నేను ఇచ్చేస్తానంటాడు. ఎప్పుడన్నాడు? ప్రభు వచ్చాక, రాకముందు అనలేదు. కావున ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది మంచిదే. యేసు ప్రభు అన్నాడు, మీ శత్రువులను మీరు ప్రేమించండి. ఎవరు ప్రేమించగలరంటే, ప్రభువునందు ఎవరు రక్షింపబడిన వారు ఉంటారో, ప్రభువునందు ఎవరు తమ పాపములు ఒప్పుకొని, ఎవరు క్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరింపబడిన వారు ఉంటారో, ఎవరు ప్రభు యొక్క మార్గంలో నిశ్చయముగా నిశ్చయత కలిగి జీవిస్తారో వారు మాత్రమే ప్రేమించగలరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచున్నాడు. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో జన సమూహంతో అంటున్నాడు, మీ శత్రువులను మీరు ప్రేమించండి, ఎందుచేతనంటే మీరు నా కుమారులు కుమార్తెలు అయ్యుండునట్లు అంటున్నాడు. ఇగో ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో మన జీవితాలు ఎలా ఉంటా ఉన్నాయి? మన విశ్వాస జీవితం ఎలా ఉంది? దైవికమైనటువంటి దృక్పథాన్ని కలిగి ప్రేమలో మనం ఉంటున్నామా? ఇదిగో అపవాది సంబంధమైనటువంటి దృక్పథము కలిగి ఎంత మంచి చేసిన వారికి చెడు చేయ ఆలోచనలు మనలో ఉంటున్నాయా? ఆలోచన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు చాలా సూటిగా హెచ్చరిస్తున్నాడు. మీరు నిశ్చయించుకోండి అని పౌలు హెచ్చరిస్తున్నాడు. ఇది యుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగ చేయకుందమని మీరు నిశ్చయించుకునడి. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరినటువంటి మనము మన శత్రువులను ప్రేమించుటలో యేసు ప్రభు ఏ మాదిరి అయితే చూపించాడు, తన ప్రాణము పెట్టినంతగా ఆయన తన శత్రువులను ప్రేమించాడు. మనము కూడా క్రీస్తు ప్రభు యొక్క మాదిరిని కలిగి జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకును తలంపులకును కావలిండునుగాక.
దయతో అందరూ కూర్చోనండి. అందరికీ సంఘపక్షంగా మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నానండి. సమయంలో గృహాల్లో ఉండి ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారు. మీ అందరినీ ప్రభుని బట్టి అభినందిస్తూ, మీరు ప్రభు కొరకు సిద్ధపరిచిన కానుకలు సేకరించబడే సమయము, గృహాల్లో ఉన్నటువంటి మీరు మీ కుటుంబ సభ్యులు ఒకరు లేచి ఆ కానుకలు సేకరించండి. ఆ సమయంలో 583వ కీర్తన యెహోవా సన్నిధిని అనే కీర్తన పల్లవి మొదటి చరణం చివరి చరణం పాడుతుంటుండగా మీరు సిద్ధపరచుకున్నటువంటి కానుకలు, కృతజ్ఞత అర్పణలు కానీ, ప్రత్యేక కానుకలు కానీ, అలాగే CDF ఆ యొక్క ఆఫరింగ్స్ కానీ, పాస్టర్స్ వెల్ఫేర్ ఫండ్కి సంబంధించినటువంటి ఆఫరింగ్స్ కానీ, ఆ కవర్స్ ఒకవేళ మీ దగ్గర ఉన్నా లేకపోయినా, కొంతమంది CDF కవర్లు కూడా నాకు అందిస్తూ ఉన్నారు. ఒకవేళ మీ దగ్గర ఉంటే CDFకి సంబంధించినవి, కృతజ్ఞత కానుకలు, సంఘ కానుకలు మీరు సేకరించి మీ దగ్గర నుంచి మందిరం తెరిచిన తర్వాత మందిరంలోనికి తీసుకొని రావాలని ప్రభుని బట్టి మీకు మనవి చేస్తున్నాను. ఆ సంఘ కానుకల సేకరణ కొరకు 583వ కీర్తన పాడుచుండగా కానుకలు సేకరించుదాం. ప్రార్థింతుము. ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాము. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వాదములకు కర్తవైన మా పరమ తండ్రి, నీ ఉన్నతమైన నామమును బట్టి మేము ఆరాధనలో పాల్గొన్న రీతి కొరకే వందనాలు చెల్లిస్తూ, నాయనా నీ కరుణాపీఠం ఎదుటికి మేము చేరి ఉన్నాం.
నీ ఎదుట తండ్రి మా జీవితాలు ఆరాధనలో ఒప్పుకున్నాం. నాయన నీ చేత అంగీకరించబడిన కుమారులు కుమార్తెలముగా తండ్రి నీ వాక్యాన్ని విన్నాం. స్తోత్రాలు నాయన. ఒక గొప్ప మాటను మా ఎదుట ఉంచారు. ఇదిగో నేను చెప్పినది ఏమనగా, మీ శత్రులను మీరు ప్రేమించండి, హింసించి వారి కొరకు ప్రార్థించండి. నాయన ఆ మాటలు, ఆ యొక్క కార్యములు మేము ఎందుకు నెరవేర్చాలి అంటే, ఇదిగో మీకు కుమారులు కుమార్తెలుగా మేము ఉండాలి అంటే తప్పక వాటిని చేయవలసిన వారం గుంటున్నాం. నీవిచ్చిన గొప్ప వాక్యమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్ అమలాపురంను బట్టి మీకు స్తోత్రాలు నాయన. సంఘ విశ్వాసుల కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. లైవ్ స్ట్రీమింగ్ ఆరాధనలో అనేక మంది బిడ్డలు ఏకీభవించారు. ఆయా ప్రాంతాల నుండి, ఆయా స్థలాల నుండి, ఆయా దేశాలు, ఆయా పట్టణాల నుండి మా సంఘ విశ్వాసులు, వారి కుటుంబాలు, మా ఆత్మీయులు, శ్రేయభిలాషులు ఆరాధనలో ఏకీభవించారు. వారందరి కొరకు ప్రార్థిస్తా ఉన్నాను. ఈ వీక్షిస్తున్నటువంటి నాయన శ్రోతలందరిని బట్టి నీకు వందనాలు. వారిని దీవించండి. మా సంఘ కుటుంబముల కొరకు ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్క కుటుంబాన్ని దీవించండి ప్రభు, ఆశీర్వదించండి నాయన. జూన్ నెలంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ చివరి వారంలో ఇలాగున నీ సందులో చేరి ఆరాధిస్తున్నాం నాయన. ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితి నుండి మేము విడిపింపబడి త్వరలోనే మందిరంలో నిన్ను ఆరాధించే పర్యంతము నీ కృప మా ఎడలా ఉంచండి. స్తోత్రాలు నాయన. ఉద్యోగంలో చేస్తున్న వారి కొరకు, వ్యాపారం చేస్తున్న వారి కొరకు, చేతి వృత్తులు కలిగిన వారి కొరకు, వ్యవసాయ పనులు కలిగిన వారిని దీవించండి. అన్ని డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న వారి కొరకు, అన్ని చోట్ల వర్క్ చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. రిటైర్డ్ ఎంప్లాయీస్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. సంఘాలలో, కుటుంబాల్లో బలహీనులైన వారు ఉంటే వారిని స్వస్థపరచండి. సమస్యలు ఉన్న వారిని లేవనెత్తండి ప్రభువా. ఇంకను నీ యందు విశ్వాసము నాయన, నీ యందు రక్షింపబడుకున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. నీ రక్షణలోనికి నడిపించండి. మా సంఘ కార్యవర్గం అంతటి కొరకు ప్రార్థిస్తున్నాం. అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం మా ప్రభువా. ఇదిగో నాయన, ఎల్సి సార్వత్రిక సంఘము కొరకు, సంఘ అధినేతలకు, అధ్యక్షుల వారి కొరకు నాయన, బిషప్ తండ్రి గారుల కొరకు, సంఘ కార్యవర్గం కొరకు నాయన, కౌన్సిల్ మెంబర్స్ కొరకు ప్రార్థిస్తాం. ఒక్కొక్కరు మీరు దీవించండి ప్రభువా. ఇదిగో నాయన, లోకమంతటి కొరకు నాయన, ప్రపంచమంతటి కొరకు, మా దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ప్రత్యేకించి ఈస్ట్ గోదావరి సినని బట్టి నాయన, ఈ జిల్లాను బట్టి అమలాపురం ప్రాంతం అంతటి కొరకు ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరిని దీవించండి. ప్రత్యేకంగా తండ్రి మా బిడ్డలు నీ కొరకు సమర్పించిన కానుకలను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ పరిచర్లో నమ్మకముగా వాడబడినట్టు కృప చూపండి. ప్రత్యేకమైన కానుకలు సమర్పిస్తున్న హస్తాలను నాయన, CDF కవర్ నాయన కానుకలు ఇస్తున్న వారి కొరకు, పాస్టర్స్ వెల్ఫేర్ నాయన ఫండ్ కొరకు కానుకలు ఇస్తున్నటువంటి వారి కొరకు నాయన, నీ సన్నిధికి తీసుకొచ్చినటువంటి సంఘ కానుకల కొరకు ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్క హస్తాన్ని మీరు దీవించండి. అరుదంతలుగా నూరంతలుగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన, ఆరాధనలో ఏకీభవించినటువంటి నాయన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఇవి నాయన, రికార్డింగ్ చేయటానికి నాయన చక్కని టీముని మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. సహకరిస్తున్న ఈ యవన బిడ్డలందరి పక్షంగా ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరిని మీరు దీవించండి, ఆశ్రయించండి. ప్రముఖ స్తోత్రాలు. మరొకసారి ఆరాధన ముగించుకుని మా గృహాలకు వెళ్తున్నాం. నీ కాపుదల, నీ భద్రత, నీ నడిపింపు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మా తండ్రి, మా దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ఆరాధనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి, ఆన్లైన్ సర్వీస్ ద్వారా తండ్రి నీ వాక్యమైన ప్రతి ఒక్కరిని బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ అందరినీ దీవించండి, ఆశ్రయించండి. నీ కృపలో మమ్మలను జ్ఞాపం చేసుకుని నీ రాకడ పర్యంతము మా విశ్వాసంలో మమ్మలను బలపరిచి నీ కృపా దీవెనలు మెండుగా మాకు అనుగ్రహించమని మా ప్రభును రక్షణ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వినయముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మన దినహారం నేడు మాకు దయచేయం. మెడల అపరాధం చేస్తున్నారు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. శోధనకు దృష్టిని మమ్మ తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవైనవి. ఆమేన్. అందరికీ ప్రభు యొక్క ఆశీర్వాదం. ప్రభు నిన్ను ఆశ్రయించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధిని కాంతిని దింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. Amen.
అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.